యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. మీరందరూ ఇప్పటివరకు చాలా సీరియస్గా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ ప్రిపరేషన్ అంతా కూడా మనకు ప్రిలిమ్స్లో ఓన్లీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ప్రిపరేషన్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి రోప్ మెథడ్, అంటే తాడు పట్టుకొని పైకెక్కడం. రెండవది స్టెప్స్, మెట్లెక్కి పైకి పోవడం. మూడవది ర్యాంప్ మెథడ్. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ర్యాబ్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకొని వాళ్ళు నిదానంగా ఆడుతూ పాడుతూ తమ యొక్క గోల్ను అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా కొద్దిగా టైం ఉన్నటువంటి వాళ్ళు స్టెప్స్ మెథడ్, అంటే మెట్ల మీదకి వెళ్ళి ఎక్కి మేడపైకి ఎక్కేసి తమ గోల్ను అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక మూడో కేటగిరీ వాళ్లకు ఎక్కువగా టైం ఉండదు, ఉద్యోగం చేయాల్సి ఉంటుంది లైఫ్లో, లేదా ఇతర వ్యాపకాలు ఉంటాయి. ఎన్నెన్నో చూసుకుంటూ తమ ఉద్యోగాల్లో లీవ్స్ దొరకక ఎలక్షన్స్ ఇట్లాంటి వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ర్యాంప్ సిస్టంలో, అంటే రోప్ సిస్టంలో, అంటే తాడు పట్టుకొని పైకెక్కడానికి ఆ రకంగా కూడా విజయం సాధించినటువంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం రోప్ సిస్టమ్ని ఎంచుకుందాం. రోప్ సిస్టంలో వెళ్తూ ఏ రకంగా, అంటే ఇంకా టైం మనకు 5 రోజులే ఉంది, ఏ రకంగా మనం ఈ గ్రూప్ 1ను అచీవ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని గురించి ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా మన పేపర్ అంతా కూడా జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, తర్వాత ఎకానమీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత ఆర్థమెటిక్, రీజనింగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కలగలిసి కరెంట్ అఫైర్స్తో కలగలిసి మొత్తం వీటన్నిటినీ కూడా జనరల్ స్టడీస్ అంటారు. ఈ జనరల్ స్టడీస్ ఎంత చదివినా కూడా ఎక్కడో తగ్గినట్టే, ఎక్కడో లోపం ఉన్నట్టే. మనం ఒకటి చదువుతాం, అక్కడ అడిగేది ఇంకో రకంగా అడుగుతారు. ఎందుకంటే ఇది స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అంటే వడపోత. జల్లెట్లో వడపోస్తారు, వడపోస్తే కింద దిగేది కొంత మాత్రమే. అంటే 1,00,000, 10 లక్షల మంది రాస్తున్నారంటే వాళ్ళకు కావలసినటువంటి పోస్టులకు ఇంటూ 50 అంతమంది క్యాండిడేట్స్ను సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పర్సంటేజ్లో మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలియని విషయం కాదు. కాబట్టి ఈ వడపోతలో మనం ఏ రకంగా ఉండాలి? మనం ఈ రోజు నుంచి ఒక యజ్ఞంలాగా భావించి సమస్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి, ఒక్క గ్రూప్ 1 తప్ప. ప్రహ్లాదుడు ఏ రకంగా శ్రీహరి శ్రీహరి శ్రీహరి, అన్నం తింటున్నా శ్రీహరి, ఆర్డర్ ఆడుతున్నా శ్రీహరి అంటున్నాడో, మనం కూడా ఒక గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 1 అంటూ ఉండాలి. ఇక ఈ విషయంలోకి పోదాం. హిస్టరీ ఒక పెద్ద విశాలమైనటువంటి మహాసముద్రం. అలాంటి సముద్రంలో ఏరి 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 ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ రకంగా అడిగిన దాంట్లో ఎట్లా చేయాలి? హిస్టరీకి సపరేట్ మెథడ్ ఉంది, పాలిటీకి సపరేట్ మెథడ్ ఉంది, జాగ్రఫీకి సపరేట్ మెథడ్ ఉంది, ఎకానమీకి సపరేట్ మెథడ్ ఉంది, జనరల్ సైన్స్ సపరేట్ మెథడ్స్ ఉన్నాయి, తర్వాత కరెంట్ అఫైర్స్ సపరేట్ మెథడ్స్ ఉన్నాయి, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఏ దానికి ఆ దానికి విభిన్న మార్గాలు, విభిన్న పద్ధతులు అనేటటువంటివి ఇందులో మనకు ఉన్నాయి. అందులో ఆ సమయానికి ఎంతో చదువున్నాం, ఇప్పటి వరకు పుస్తకాలను కాచాం, వడబోసాం, అన్నీ చేశాం. ఆ 3 గంటలు మనం ఏ రకంగా ఫోకస్ చేస్తున్నామన్నదే ఇక్కడ ప్రధానం. ఆ 3 గంటల్లో మనం ఏ రకంగా మన విషయాన్ని బయటికి తెస్తున్నామన్నదే ఇక్కడ ప్రధానం. కాబట్టి ఆ 3 గంటలు
ఈ చేసే యజ్ఞం అంతా కూడా ఆ 3 గంటలకే. ఆ 3 గంటల్లో మన లోపల మల్టిపుల్గా మన మైండ్ పనిచేయాల్సి ఉంటుంది. చాలా కూల్గా మన మైండ్ పనిచేయాల్సి ఉంటుంది. ఆన్సర్స్ అన్నీ వెతికి మళ్ళీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రజెంట్ చేసే క్రమం ఏ విధంగా ఉండాలి, మన మైండ్ ఎట్లా పనిచేయాలి, ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్ ఎట్లా వెతకాలి, పేపర్ను ఎట్లా ఆప్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేటటువంటిది మనకన్నా ఎక్కువ శక్తివంతమైందా, మనకన్నా తక్కువ శక్తివంతమైందా అనేటటువంటి అసెస్ చేసుకోవడంలో, మనం నమ్మడంలో మన యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఈ కాచి వడబోసినటువంటి ఈ సబ్జెక్ట్నంతా కూడా ఆ 3 గంటల్లో ఆ ఆన్సర్స్ను బయటికి రప్పించేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానమే ప్రధానం. ఆ ప్రధానమైనటువంటి ఆ విధానంలో మీరు మీ యొక్క ఆన్సర్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అక్కడికి లోపలికి పోయిన తర్వాత మా అమ్మ పిలిచిందా, మా నాయన ఇంకేమైనా చెప్పిండా, మా తమ్ముడు ఎక్కడన్నా ఉన్నాడా, మా భార్య ఏమన్నా చెప్పిందా, మా అక్క చెప్పిందా, ఇవన్నీ రాకూడదు. మనకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఈ వారం రోజులు నేను ఒక మెథడ్ చెప్తాను. ఈ వారం రోజులు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ మెథడ్ మీరు ఫాలో అవుతే విజయం మీదే. మీరు టాప్ ర్యాంక్ కొట్టడానికి అవకాశం ఉంది. అందుకోసమే మిత్రులారా, మీరు ఈ మెథడ్ మాత్రమే ఫాలో కండి. ఎందుకంటే ఎన్నో పేపర్ల అనుభవం, ఎన్నో పరీక్షల అనుభవం, అవన్నీ కూడగట్టుకొని స్టడీ చేసి మీకు ఒక మెథడ్ ఒకటి అందిస్తున్నాం. ఆ మెథడ్ ఏందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఆ ఎపిసోడ్ వరకు వేచి ఉండండి. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ, మీ గ్రూప్ 1 రాసేటటువంటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నమస్కారం.